పార్లమెంటు భద్రతా ఉల్లంఘన కేసులో నిందితులపై ఉపా చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ప్రస్తుతం 6గురిని అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటన చాలా బాధాకరం. పార్లమెంటు మరోసారి ఉలిక్కిపడింది. 22 ఏళ్ల క్రితం లష్కరే తోయిబా ఉగ్రవాదులు దాడి చేసిన డిసెంబర్ 13నే మళ్లీ పార్లమెంటుపై అసాధారణ ఘటన చోటు చేసుకుంది. నాడు ఉగ్రవాదులు పార్లమెంటు భవనం లోపలికి ప్రవేశించలేకపోయారు. కానీ ఈసారి పక్కా ప్లాన్ ప్రకారం దుండగులు ఏకంగా లోక్సభ సమావేశ మందిరంలోకి చొరబడి భీతావరణం సృష్టించారు. సందర్శకులుగా సభలోకి ప్రవేశించిన 2 వ్యక్తులు గ్యాలరీ నుంచి దూకి ఒక రకమైన పసుపు రంగు పొగతో కూడిన గ్యాస్ ని వదులుతూ హంగామా చేశారు. సభలో బెంచీలపై నుంచి దూకుతూ స్పీకర్ కుర్చీ వైపు వెళ్లేందుకు ప్రయత్నించి భయోత్సాహం సృష్టించారు. నిరంకుశం నశించాలి అని పెద్ద పెట్టిన నినాదాలు చేస్తూ 2 సభా మందిరం మొత్తం పరుగులు పెట్టారు. ఇదే సమయంలో మరో 2 వ్యక్తులు పార్లమెంటు వెలుపల కూడా ఇదే విధమైన పసుపు రంగు పొగను వదిలి ఆందోళన బాట పట్టారు. లోక్సభ మందిరంలోకి దూకిన దుండగులను సాగర్ శర్మ, డి మనోరంజన్ గా గుర్తించారు. సాగర్ శర్మది యూపీలోని లక్నో కాగా మనోరంజన్ది కర్ణాటకలోని మైసూర్. ఇక పార్లమెంటు వెలుపల ఘటనకు పాల్పడిన వారిని మహారాష్ట్రలోని లాతూర్కు చెందిన అమోల్ షిండే, హర్యానాలోని హిస్సార్కు చెందిన నీలం దేవిగా పోలీసులు గుర్తించారు. వీరితో పాటు ఈ కుట్రలో హర్యానాలోని గురుగ్రామ్కు చెందిన లలిత్ జూ, విక్కీ శర్మల పాత్ర కూడా ఉందని తెలిపారు. ఇక వీరంతా పార్లమెంటులో అలజడి ఘటనకు ముందు గురుగ్రామ్లోని లలిత్ గా ఇంట్లో ఉన్నట్లు తెలుస్తుంది. ఇక 5గురిని పోలీసులు అరెస్టు చేయగా మరొకరి కోసం గాలిస్తున్నారు. తమ 6గురికి 4 ఏళ్ల కిందటి నుంచే ఆన్లైన్లో పరిచయం ఉందని విచారణలో అమోల్ షిండే వెల్లడించినట్లు తెలిసిందే. రైతుల ఆందోళనలు, మణిపూర్ సంక్షోభం, నిరుద్యోగం వంటి అంశాలతో తాము కలత చెందామని, అందుకే ఈ చర్యకు పాల్పడ్డామని చెప్పినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. అమోల్ షిండే ఆర్మీ రిక్రూట్మెంట్ డ్రైవ్ పాల్గొనేందుకు ఇంట్లో చెప్పి ఢిల్లీ వెళ్లాడని లాతూర్ జిల్లా పోలీసులు పేర్కొన్నారు. పోలీసులు సాగర్ శర్మ, మనోరంజన్ ఆధార్ కార్డులతో సహా పోలీసులు పలు వివరాలు వెల్లడించారు. 42 ఏళ్ల నీలం దేవి ఉపాధ్యాయురాలని, ఆమె సివిల్ ఎగ్జామ్స్ కు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. కొత్తగా సాగు చట్టాలకు వ్యతిరేకంగా సాగిన రైతాంగ ఉద్యమంలో ఆమె క్రియాశీలకంగా ఉన్నదని, అయితే ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని నీలందేవి సోదరుడు వరుణ్ నివాస్ పేర్కొన్నారు. పార్లమెంట్లో జరిగిన ఘటన చాలా బాధాకరం. మరి నేను పార్లమెంటు ఎంపీగా రాజీనామా చేసి స్పీకర్ గారిని కలిసి స్పీకర్ గారితో మాట్లాడి హౌస్లోకి వచ్చిన తర్వాత ఒక అరగంటకే బయటకు వచ్చి చూస్తే ఈ ఘటన చాలా బాధాకరం. ఈరోజు 2001 డిసెంబర్ 13 నాడు పార్లమెంటు మీద దుండగలు అటాక్ చేసిన రోజు. వారికి నివాళులు అర్పించడానికి బయట ఏదైతే ఏర్పాట్లు చేసినరో దాంట్లో అందరు మంత్రులు, ప్రధానమంత్రి వాళ్ళందరూ కూడా పాల్గొని లోపలికి వెళ్ళగానే ఈ సంఘటన జరగడం అనేది దేశ ప్రజలందరూ కూడా దీని మీద చర్చ. ఒక ప్రజాస్వామ్యం, ఇంత పెద్ద ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులకు, ఒక ఎంపీలకే రక్షణ లేదు. పార్లమెంటు మీద, భవనం మీద సెక్యూరిటీ వైఫల్యమా ఇంకేదైనా జరగడం అనేది చాలా బాధాకరం. ఈరోజు గ్యాస్ తోటి సరిపోయింది. ఆ దుండగాడు ఒకవేళ గన్సో లేకపోతే వేరే వెపన్స్ తీసుకుని వచ్చినట్టయితే ఎంతోమంది ప్రాణాలు కూడా కోల్పోయేది. దీని మీద ఖచ్చితంగా ప్రభుత్వం వారు దీని మీద పూర్తిగా జరిగిన సంఘటన మీద కూడా వాళ్ళు శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. మేము మా రాష్ట్రం తరఫున, మా బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా వారికి కోరడం జరుగుతుంది. ఈ 6గురు
కొద్ది రోజుల క్రితమే ఈ ప్లాన్ వేసినట్టు తెలుస్తుంది. సోషల్ మీడియా వేదికగా కాంటాక్టులో ఉండి ఈ కుట్ర చేశారని, తమ ప్లాన్లో భాగంగా పార్లమెంటు కాంప్లెక్స్ వద్ద కూడా రెక్కీ నిర్వహించినట్టు తెలిసిందే. 6 కూడా పార్లమెంట్ లోపలికి వెళ్లాలని ముందుగా ప్లాన్ చేసుకున్నారు. అయితే ఇద్దరికి మాత్రమే పాసులు దక్కాయి. ప్రస్తుతానికి ఈ ఘటనకు పాల్పడడంతో వారి ఉద్దేశం లేదా వారి వెనుక ఏదైనా ఉగ్ర సంస్థ ప్రోత్సాహం ఉందా అన్న దానిపై ఇంకా తెలియరాలేదని పోలీసుల వర్గాలు వెల్లడించాయి. భద్రతా వైఫల్యంపై లోక్సభ సెక్రటరియట్ అభ్యర్థన మేరకు కేంద్ర హోంశాఖ దర్యాప్తును ఆదేశించింది. సిఆర్పీఎఫ్ డీజీ అనీష్ సింగ్ నేతృత్వంలో విచారణ కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీలో ఇతర భద్రతా సంస్థల సభ్యులు, నిపుణులు ఉంటారని అధికార ప్రతినిధి తెలిపారు.